జెడ్పే ఈ సెషన్ మనం మాట్లాడుకునేటటువంటిది జెడ్పే అండి. ఇది ఒక ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాళ్ళ యొక్క నిత్య జీవితంలో అవసరమైనటువంటి పనులు చేసుకుంటూ, అంటే ఈ యాప్ ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటివన్నీ కూడా తీర్చుకుంటూ ప్రతిసారి క్యాష్ బ్యాక్ సంపాదించుకునేటటువంటి గొప్ప అవకాశం మనకి జెడ్పేలో ఉంది. క్యాష్ బ్యాక్ హర్బార్ ఇది మొబైల్ ప్లే స్టోర్లో ఉండేటటువంటి చిన్న యాప్ అండి. చిన్న యాపే కానీ పొట్టివాడు గట్టివాడు అనే సామెతగా ఒక చిన్న యాప్ మన జీవితాలను నిలబెడుతుందండి. ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతుంది. కంపెనీ గురించి చెప్పాలి అంటే మనకి ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు జెడ్బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. 100% లీగల్గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నడుపుతున్నటువంటి కంపెనీ. జెడ్బజార్ వాళ్ళు మనకి ఏం చేశారంటే ఈ యాప్లో మనకి తీసుకొచ్చినటువంటి ఏంటి, ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ యొక్క జీవితం మొత్తంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవసరాలని కూడా ఒక ప్లాట్ఫామ్లోకి అన్ని రకాలైనటువంటి అవసరాలని కూడా ఒకే వేదికగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మనకి అందజేయటం జరిగింది. దాని ద్వారా కంపెనీ యొక్క మిషన్ ఒక్కటే అండి. ఏదైతే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారో, నిత్య అవసరాలన్నింటినీ ఒక చోటకి తీసుకొచ్చారో, దీని ద్వారా ఇందులోకి వచ్చేటటువంటి మెంబర్ ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతూ వాళ్ళ యొక్క లైఫ్ని ఇప్పుడు ఉండేటటువంటి జీవితం కన్నా కూడా ఇంకా మెరుగుగా వాళ్ళ జీవితం లీడ్ చేయాలి అనే మిషన్ తోటి కంపెనీ ముందుకెళ్తూ ఉంది. వీళ్ళ యొక్క విజన్ కూడా సేమ్ అండి. మనిషి యొక్క నీడ్స్ అన్ని తీరుస్తూ, వాళ్ళ యొక్క అవసరాలని తీరుస్తూ, డబ్బు సంపాదించుకుంటూ, ఒక లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేసుకుంటూ. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏం లేదండి, మీరు కొంతమందికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఇంకొంతమందికి అవకాశం ఇస్తారు. ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఎవరైతే అవకాశం తీసుకున్నారో, ఎవరి ద్వారా అయితే అవకాశం తీసుకున్నారో వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. యాక్చువల్లీ గైడ్ లైన్స్ ఫాలో చేస్తూ వాళ్ళ లీడర్షిప్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ పైన ఉన్నటువంటి లీడర్ని మనం కూడా అనుసరిస్తూ ఉంటేనే దాని యొక్క విధానం కరెక్ట్గా ఉంటుంది. అలాంటి క్వాలిటీస్ అన్నీ మనకి అలవాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉండేటటువంటి మెంబర్ యొక్క సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరికి కలిగేలా చూసుకోవటమే వీళ్ళ యొక్క విజన్ అనమాట. కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడైనా అంటే మొన్నటి సెషన్లో టెక్నికల్ సెషన్లో చూపించాను. యాప్లో కూడా ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఎంసీఆర్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ పాన్ కార్డ్ సర్టిఫికెట్, ప్రతి ఒక్కటి 100% గవర్నమెంట్ లీగాలిటీస్ అన్ని కూడా కంపెనీ కలిగి ఉంది. ఇంకా కంపెనీ గురించి జెన్యూనిటీ చెప్పుకోవాలంటే ఇప్పటికే గత 3 నెలలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ జెన్యూనిటీ అర్థమైపోయింది. అదేంటంటే మొన్న టెక్నికల్ సెషన్లో చూపించాను, నా యొక్క స్టేటస్లో కూడా పెట్టా. ఫామ్ 16A MLM అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇంతవరకు ఏ కంపెనీ చేయని విధంగా టీడీఎస్ని మన పాన్ కార్డ్ అకౌంట్లో జమ చేసి ఫామ్ 16A ఒకటి క్రియేట్ చేసి ఎవరి ఫామ్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం జరిగింది. దాని నుంచి మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రాల్ పెట్టుకునే డ్యూటీ మనదే అనమాట. ఫామ్ 16A ఇప్పటి వరకు ఏ కంపెనీ ఇవ్వాల. దానిలోనే మీకు అందరికీ జెన్యూనిటీ అంటే చెప్తుంది. ఎంత గొంతు తీయించుకొని చెప్పాల్సిన పనిలే, ఇంకొకళ్ళు చెప్పాల్సిన పనిలే. ఇది ఒక్క విషయం చాలు కంపెనీ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం. సరే, మనం ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని మనం ఒకసారి చూస్తే 16 రీజన్స్ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ, నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్, అన్లిమిటెడ్ రెఫరల్ మనం సంపాదించుకోవచ్చు, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంది. ఒక కంపెనీలో ఉంటే ఒక 2-3 వేసే ఉంటాయి, అంటే 2-3 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి, చాలా రకాలుగా మనం సంపాదించుకునేటటువంటి మార్గాలు ఉన్నాయి. అటూట్ బంధన్ ఫండ్ అని కంపెనీ ఏదైనా సరే ఒక ఫామ్ 16A టీడీఎస్ ప్రవేశపెట్టడంలో కావచ్చు, లేదా అటూట్ బంధన్ ఫండ్ అనే దాని ద్వారా మనందరిలోనూ మీరంతా ఒకటే ఫ్యామిలీ, అంటే జెడ్పేలో ఉండేటటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ, ఒక యూనిటీగా ఉండాలి అనే ఒక భావనని క్రియేట్ చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అటూట్ బంధన్ ఫండ్ అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది. అదేంటి అనేది మీకు మీకు ప్లాన్ చెప్పే క్రమంలో మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినాలి. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అన్లిమిటెడ్గా మనం ప్యాసివ్ ఇన్కమ్, మనం ఒక్కసారి కష్టపడితే చాలు. కష్టపడటం అంటే
ఒక రోడ్ వేయటమా? ఇప్పుడు గవర్నమెంట్ చూడండి, ఒక రోడ్ వేసేస్తుంది, దానిపైన మనం ఎంత సాఫీగా ట్రావెలింగ్ చేస్తాం. అదే విధంగా మనం ఇక్కడ కష్టపడి కొండలు మోసే పని లేదు. ఒక టీంని, తెలిసిన వాళ్ళందరికీ దీని ప్రాముఖ్యతను చెప్పి వాళ్ళని జాయిన్ చేసుకుంటే, ఒక టీం బిల్డ్ చేసుకుంటే వాళ్ళే మీకు పిల్లర్స్ లాగా ఉంటారు. వాళ్ళు చేసే పని ద్వారా మీకు ప్రతిరోజు కూడా మీరు పని చేసినా చేయకపోయినా మీకు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అన్లిమిటెడ్ గా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. దానితో పాటు రివార్డ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ కంపెనీలో. యాన్యువల్ టూర్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ. నో రిస్క్, నో లయబిలిటీ, నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు ఇందులో. నామినేషన్ ఫెసిలిటీ అండి, ఇది ఒక గొప్ప అవకాశం. మన యొక్క బిజినెస్ ని మన నామినీకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 100% సెక్యూర్ గా ఉంటుంది, 100% ట్రాన్స్పరెంట్. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా యాప్ లో మనకి కూలంకషంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. దాన్నే ట్రాన్స్పరెన్సీ అంటాం. 100% జెట్పే యాప్ లో ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి యాప్ ఇది. చాలా ఈజీగా మనం ఈ జెట్పే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఏ విధంగా అంటే, వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ సర్వీసులు ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ సర్వీసుల ద్వారా మనం చాలా ఈజీగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మనందరికీ కూడా. ఎవరైతే వాళ్ళ యొక్క కెరియర్ ని డిజిటల్ ప్లాట్ఫామ్ దిశగా ఎంచుకున్నారో, డిజిటల్ ప్లాట్ఫామ్ ని తమ కెరియర్ గా ఎంచుకొని ఇప్పటి వరకు సక్సెస్ లేక, ఏమీ సాధించలేక, అన్ని ఫెయిల్యూర్స్ చేస్తూ లాస్ అవుతూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక్కసారి జెట్పేలోకి వచ్చి ఫుల్లీ కాన్ఫిడెంట్ గా ఒక్క 6 months కష్టపడి టీం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ కెరీర్ అనేది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ఇది నాతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు చూశారు. ఇక మీది ఆలస్యం. మీరు వచ్చి ఈ సక్సెస్ అనుభవించడానికి రెడీగా ఉండాలన్నమాట. ఎంటర్ అవటమే లేట్. ప్రతి ఒక్కరికి కూడా, మనిషి అయి పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి కామన్ డ్రీమ్స్, అంటే కామన్ కలలు. డబ్బు సంపాదించాలి, డబ్బుతో పాటు కొంత సమయం ఉండాలి. దేనికయ్యా సమయం? మనం ఎంజాయ్ చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, పిల్లలతోటి హ్యాపీగా సరదాగా, అంటే మన ఫ్యామిలీ తోటి హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేయడానికి వరల్డ్ టూర్ చేయాలి. ఇలాంటి కలలన్నీ కూడా కామన్ గా మనిషి అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి కోరికలు. అలాంటి కోరికలన్నీ కూడా ఎవరైతే జెట్పేలోకి ఒక్క అడుగు అలా పెడతారో మార్గం పరిచినట్లే, మార్గం వేసినట్లే, మీ కోరికలు తీర్చుకునే మార్గం ఏర్పడినట్లే. వన్స్ స్టెప్ ఇన్ టు జెట్పే, యువర్ డ్రీమ్స్ విల్ ఫుల్ఫిల్ కంపల్సరీ. ఓకే, జెట్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి మన డ్రీమ్స్ ని సాధించుకోవటం కోసం 3 రకాలైనటువంటి పవర్ఫుల్ ప్రొడక్ట్స్. పవర్ఫుల్ ప్రొడక్ట్స్ అంటే ఏదో అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో, మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరాలనే మన యొక్క ప్రొడక్ట్స్ రూపంలో అందించడం జరిగింది. అందులో మొట్టమొదటిది జెట్పే. అసలు అన్నిటికీ ప్రధానమైనటువంటి వే అన్నమాట, గేట్. ఒక గేట్ ఇంటికి ఎంత అవసరమో, తలుపు తీసుకుని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళటం, అలాగే జెట్పే అన్ని రకాల మార్గాలకి ఒక గేట్ లాంటిది అనమాట. జెట్పేలో ఎవరైతే జాయిన్ అవుతారో మిగిలినటువంటి 2 ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టే. మిగిలిన 2 ప్రొడక్ట్స్ ఏంటయ్యా అంటే జెట్ ప్రో క్లాసెస్, జెట్ బజార్. సరే, జెట్పే గురించి మనం కంటిన్యూటీ మాట్లాడుకుందాం. ముందుగా జెట్ ప్రో క్లాసెస్ ఏంటి అనేది చెప్తా. జెట్ ప్రో క్లాసెస్ అంటే కరోనా టైం నుంచి మనం ఆన్లైన్ కోర్సులు, పిల్లల కోసం ఆన్లైన్ స్టడీస్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఆన్లైన్ కోర్సులు తీసుకుంటే మనకి కోర్సులు వస్తాయి, బట్ ఎర్నింగ్ ఉంటుందా? మిగిలినటువంటి యాప్స్ లో ఎలాంటి ఎర్నింగ్ ఉండదు. బట్ ఇక్కడ మనకి జెట్ ప్రో క్లాసెస్, జెట్పేలో ఎవరైతే జాయిన్ అయ్యి జెట్ ప్రో క్లాసెస్ లో మీకు సంబంధించినటువంటి, అంటే మీ ఇంట్లో ఏ కోర్స్ అయితే అవసరం ఆ కోర్స్ తీసుకుంటే మీకు కొంత క్యాష్ బ్యాక్ ఉంటుంది. దానితో పాటు మీ కింద టీము ఏదైతే టీం చేశారో ఆ టీం వాళ్ళు కూడా ఈ కోర్స్ తీసుకోవటం ద్వారా మీకు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. చూసారా, మీకు ఇంట్లో అవసరమైనటువంటి కోర్సుల ద్వారా సంపాదించుకునేటటువంటి మార్గం. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి జెట్ బజార్.
అందరికీ తెలుసు ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో మీకు కావాల్సినటువంటివి మీ ఇంట్లో ఏదైతే అవసరం ఆ వస్తువులు కావచ్చు, క్లాత్స్ కావచ్చు, పిల్లలు ఆడుకునే టాయ్స్ కావచ్చు, ఒకటేంటి ప్రతి ఒక్కరికి అవసరమైన నీడ్స్ అన్ని కూడా ఆన్లైన్లో మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం. బట్ అక్కడ కూడా ఎర్నింగ్ ఉండదు. కానీ మనకి జెట్ బజార్లో ఎవరైతే షాపింగ్ చేస్తారో జెట్ పేలోకి వచ్చి వాళ్ళందరికీ కూడా కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటుగా వాళ్ళ యొక్క టీం ద్వారా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. ఇక నెక్స్ట్ మూడవ ప్రొడక్ట్ జెట్ పే. అసలు జెట్ పేలో ఉండేటటువంటి సర్వీసులు ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం బెస్ట్ సర్వీసులు ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ సర్వీసుల ద్వారా బిజినెస్ మనం ఈజీగా స్టార్ట్ చేయవచ్చు అని. ఆ సర్వీసులు ఏంటయ్యా ఇక్కడ చూద్దాం. వీళ్ళ యొక్క సర్వీసులు వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. అదేంటి సార్ ఊరుకోండి సార్, ఈ సర్వీసులన్నీ మనకి ఫోన్ పేలో గూగుల్ పేలో ఉంటాయి అంటారా? ఒక్క నిమిషం వెయిట్ చేయాలి ఇక్కడే. ఈ సర్వీసులన్నీ మనకి అన్నిట్లో ఉంటాయి, కానీ అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుందా అంటే రాదు. మనమే ఎక్స్ట్రాగా పే చేయాలి ఈ సర్వీసులు యూజ్ చేసుకున్నందుకు గాను. కానీ ఇక్కడ మనకి బెస్ట్ సర్వీసుల ద్వారానే మంచి ఇన్కమ్ ఉంది. అది ఏ విధంగా అనేది మరి కొంచెం సేపట్లో మీరు తెలుసుకుంటారు. ముందుగా జెట్ బజార్ ఒకసారి చూద్దాం. జెట్ బజార్లో మనకి బెస్ట్ సెల్లర్స్ ఉంటారండి. ఈ బెస్ట్ సెల్లర్స్ నుంచి మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ అనుకుంటున్నారా? క్లాత్స్ కావచ్చు, అంటే మెన్స్ అవసరమైన, మగవాళ్ళకి అవసరమైనవి కావచ్చు, ఆడవాళ్ళకి అవసరమైనవి కావచ్చు, చిన్నపిల్లలకి కావచ్చు, ఇంట్లోకి కావలసినటువంటి సామాగ్రి కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. దానితో పాటుగా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది ఇక్కడ. క్యాష్ ఆన్ డెలివరీ, ఎప్పుడైతే మనకి వస్తువు మన ఇంటి వద్దకు వస్తుందో అప్పుడే డబ్బులు పే చేస్తే సరిపోతుంది. మరొక ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ, రిఫండ్ పాలసీ. 7 days రిఫండ్ పాలసీ అని ఉంటుంది. మీరు ఆన్లైన్లో చూసినప్పుడు నచ్చొచ్చు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకవేళ నచ్చకపోతే ఆ వస్తువు మరొక ప్రోడక్ట్ రీప్లేస్ చేసుకోదలుచుకుంటే 7 days లోపల దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీకి వెనక్కి పంపించి మరొక వస్తువు దాని ప్లేస్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. జెట్ పే అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు. మీరు దీనికి సంబంధించినటువంటి లింక్ చూస్తే రెఫరల్ లింక్ అంటారు. ఆ లింక్ పైన క్లిక్ చేయడంతో ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అంటారు. అవన్నీ ఫిల్ చేస్తారు, మీకు లాగిన్ డీటెయిల్స్ ఏర్పడతాయి. దాని ద్వారా లాగిన్ చేసుకొని బిజినెస్లోకి ఎంటర్ అయిపోతారు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెంటనే లాగిన్ చేసి, అలా లాగిన్ చేసి ఓపెన్ అవ్వటంతో మీ ఐడిలో ఫస్ట్ మొట్టమొదటి ఎర్నింగ్ సంపాదన మీకు కనపడుతూ ఉంటుంది. అదే బోనస్, సైన్ అప్ బోనస్. బోనస్ వ్యాలెట్లో 599 రూపాయలు ఉంటుంది. ఈ 599 రూపాయలను కూడా మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వీళ్ళు అందించేటటువంటి సర్వీసులు ఉన్నాయి కదా, బెస్ట్ సర్వీసులు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఈ సర్వీసులు యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క సర్వీస్ యూజ్ చేసుకున్న ప్రతిసారి ₹1 చొప్పున కమిషన్ వ్యాలెట్లోకి వస్తూ ఉంటుంది 599 రూపాయల్లో నుంచి. ఈ రకంగా మొట్టమొదటి ఎర్నింగ్ మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఎర్నింగ్స్ చూద్దాం. ఫ్రీ యూజర్ సర్వీసెస్. ఇక్కడ ప్రత్యేకంగా ఫ్రీ యూజర్ సర్వీసెస్ అని ఎందుకు, ఈ సర్వీసులు ఫ్రీ యూజర్స్ కోసమేనా అనుకోకండి. ఇక్కడ మనిషి మెంటాలిటీ 2 రకాలుగా ఉంటుంది. వ్యాపారానికి పెట్టుబడి అవసరం, ఆ పెట్టుబడితోటి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు అనుకునే వాళ్ళు ఒక రకమైతే, అసలు నేనే పెట్టుబడి పెట్టని వ్యాపారం ఉంటే చాలు, తక్కువ సంపాదన వచ్చినా చాలు, నాకు ఎక్కువ ఆశపడను, కొద్దిగా వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఇంకొక కేటగిరీ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, అంటే ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కూడా కంపెనీ ఒక ఏర్పాటు అయితే చేసింది. అదేంటంటే వీళ్ళు అందించేటటువంటి సర్వీసులు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా క్యాష్ బ్యాక్ సంపాదించుకుంటూ కొంత టీం చేసుకొని టీం ద్వారా కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పించింది. రిజిస్టర్ అయ్యారు,
ఎలాంటి పెట్టుబడి పెట్టలా, మొబైల్ రీఛార్జ్ చేశారు ₹2 వస్తుంది క్యాష్ బ్యాక్ సెల్ఫ్ గా చేసుకుంటే. డిటిహెచ్ రీఛార్జ్ చేశారు ₹2 వస్తుంది. ఈ రకంగా ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, ఏదైనా సరే, ఏది చేసినా సరే, ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా ₹2 క్యాష్ బ్యాక్ అనేది మీకు రావటం జరుగుతుంది. దానితో పాటుగా 20 లెవెల్స్ పైన మీరు టీమ్ చేసుకోవటం ద్వారా కూడా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ 20 లెవెల్స్ మీద ఏ సర్వీస్ కి ఎంత కమిషన్ వచ్చింది అనేది ఒక్కసారి చూద్దాం. మొబైల్ రీఛార్జ్ కి 1.5% వస్తుంది 20 లెవెల్స్ మీద టోటల్ గా. డిటిహెచ్ రీఛార్జ్ కి 1.5%, BBPSR ఫాస్టాగ్ 1%, గ్యాస్ బిల్ 1%, వాటర్ బిల్ 1%, ఇన్సూరెన్స్ ₹3, లోన్ అండ్ EMI ₹3. ఈ రకంగా టీం ద్వారా కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక రెండవ కేటగిరీ, నేను చెప్పాను కదా, కొంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎక్కువ లాభాలు కావాలి అనుకునే వాళ్ళ కోసం కంపెనీ 2 రకాలైనటువంటి పెట్టుబడి విధానాలు, అంటే మెంబర్షిప్ కి సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఏర్పాటు చేసింది. అందులో మొట్టమొదటిది ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. దాని యొక్క వాల్యూ వచ్చేసరికి ₹599. ఎప్పుడైతే ₹599 తోటి కంపెనీలో ఒక మెంబర్ గా జాయిన్ అవుతారో ఒక ఈ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది. దానితో పాటుగా 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ సంపాదించుకునేటటువంటి రోడ్ ఏర్పడుతుంది. అంటే రోడ్ వేయటం అని కాదు, అంటే మార్గం వస్తుంది అనమాట. 16 రకాలుగా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కంపెనీలో. ఇక నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. దీని యొక్క వాల్యూ వచ్చేసరికి ₹1199. దీనికి కూడా కంపెనీ ఈ బుక్ బండిల్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటుగా 16 రకాలైనటువంటి ఎర్నింగ్స్ సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంత అయిన తర్వాత కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఈ 2 ప్యాకేజీలు ఖచ్చితంగా తీసుకోవాలా? 2 కూడా అంటే అవసరం లేదు. ఏదో ఒక ప్యాకేజ్, ఐదర్ ప్రైమ్ ప్యాకేజ్ ఆర్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్, ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుంటే మీకు 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉంటాయి. ఆ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఏంటి? సైన్ అప్ బోనస్ ₹599, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%, టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ అండ్ టూర్, మనీ ప్లాంట్ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మనం సంపాదించుకోవచ్చు. ఎప్పుడు? వాటిలో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకున్నప్పుడు. సరే, ప్యాకేజ్ తీసుకున్నాం, ప్యాకేజ్ తీసుకొని టీం చేసుకోవటం ద్వారా మనకి 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ అన్నాం కదా. వాటిల్లో 3 రకాలైనటువంటి ఇన్కమ్స్ కి సంబంధించినటువంటి చార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. కమిషన్ చార్ట్, సర్వీస్ కమిషన్ చార్ట్. సపోజ్ మీరు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకున్నారు, సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ చేశారు, 7% వస్తుంది. దానితో పాటుగా సైన్ అప్ బోనస్ కి సంబంధించి ₹1 కూడా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ గా ఒక ₹500 రీఛార్జ్ చేశారనుకోండి మొబైల్ రీఛార్జ్, మీకు ఎంత వస్తుంది? 7% అంటే ₹35 మొబైల్ రీఛార్జ్కి వస్తుంది. దానితో పాటుగా సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1 వస్తుంది. అంటే ₹36 ఒక ₹500 రీఛార్జ్ కి క్యాష్ బ్యాక్ రూపంలో మీరు పొందుతారు. చూడండి ఎంత అద్భుతమో. అదే ఫ్రీ యూజర్ కి అయితే ఎంత వస్తుంది? అక్కడ ఓన్లీ వాళ్ళు 500 చేసినా ₹1000 చేసినా వచ్చేది ₹2 మాత్రమే. అర్థమైంది కదా? ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు డిటిహెచ్ రీఛార్జ్ చేస్తే 7% వస్తుంది. దానితో పాటుగా ₹1 సైన్ అప్ బోనస్ లో నుంచి కూడా వస్తుంది. ఆ విధంగా BBPSR ఫాస్టాగ్ చేశారనుకోండి, 0.3% కమిషన్ వస్తుంది సెల్ఫ్ గా. దానితో పాటు సైన్ అప్ బోనస్ ₹1. గ్యాస్ బిల్ 0.3% ప్లస్ సైన్ అప్ బోనస్ ₹1. వాటర్ బిల్ 0.3% ప్లస్ సైన్ అప్ బోనస్ ₹1. లోన్ అండ్ EMI ₹10 ప్లస్ ₹1 సైన్ అప్ బోనస్. ఇన్సూరెన్స్ ₹10 ప్లస్ ₹1 సైన్ అప్ బోనస్. ఈ విధంగా మీరు సెల్ఫ్ గా ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా మీరు కమిషన్ రూపంలో మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దానితో పాటుగా
మీరు టీం చేసుకోవటం ద్వారా 20 లెవెల్స్ కమిషన్ ఇక్కడ కూడా ఉంది. 20 లెవెల్స్, 7 లెవెల్స్ 5 లెవెల్స్ కాదండి, 20 లెవెల్స్. అద్భుతం. ఇక్కడ 20 లెవెల్స్ మీద మొబైల్ రీఛార్జ్ నుంచి మనకు వచ్చేటటువంటి కమిషన్ 1.5% కమిషన్ వస్తుంది. డిటిహెచ్ రీఛార్జ్ కి 20 లెవెల్స్ మీద 1.5%, బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ 0.7%, గ్యాస్ బిల్ 0.7%, వాటర్ బిల్ 0.7%, ఇన్సూరెన్స్ 22 రూపీస్, లోన్ అండ్ ఈఎంఐ 22 రూపీస్. ఈ రకంగా మనకి టీం ద్వారా కూడా మంచి ఎర్నింగ్ సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు అనుకోవచ్చు 0.3% అంటే చాలా తక్కువ అని. ఎప్పుడైనా పావలాలు 4 పావలాలు కలిస్తే రూపాయి మీకు తెలియందేం కాదు. చిన్న చిన్న నీటి బిందువులు కలిస్తేనే ఒక పెద్ద మహాసముద్రం అవుతుంది. ఆ రకంగా మీకు టీం చేసుకుంటూ పోతే మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడైతే కంపెనీ యూజర్స్ కోసం ఈ 7% అనేది కండిషన్ పెట్టిందండి మొబైల్ రీఛార్జ్ కి. నెలకి 15 ట్రాన్సాక్షన్స్ లేదా 5,000 రూపాయల టర్న్ ఓవర్ వరకు మాత్రమే ఈ యొక్క 7% అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, కానీ ₹1 చొప్పున మాత్రమే కమిషన్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఒక సామాన్యుడికి 15 ట్రాన్సాక్షన్స్ అంటే చాలా ఎక్కువ. కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి? ఎంతమందికి అయితే ప్రపంచంలో మొబైల్స్ ఉంటాయో ప్రతి ఒక్క మొబైల్లోనూ ఈ యాప్ ఉండాలి అని. అదే ఒక బిజినెస్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇంత లాభం వస్తుంది, ప్రతిసారి ఇస్తున్నాడు, ట్రాన్సాక్షన్ లిమిట్ లేదు, ప్రతి ఒక్క సామాన్యుడికి చెప్తాడా? చెప్పడు కదా. అందుకోసమే ఈ కండిషన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇన్కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. సరే, మనం జాయిన్ అయ్యాం, మనం జాయిన్ అయిన తర్వాత మనం ఇన్కమ్స్ తీసుకుంటూ ఉన్నాం, క్యాష్ బ్యాక్స్. ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, కంపెనీలో మంచి మంచి ఇన్కమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మనతో పాటు మనం ఎలాగైతే డెవలప్ అవుతున్నామో మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు కానీ డైరెక్ట్ గా రిఫరల్ చేసుకుంటే, వాళ్ళు 599 రూపాయలతోటి జాయిన్ అయితే మీకు 200 రూపాయల కమిషన్ వస్తుంది. ఆ రకంగా ఎంతమంది 599 తో జాయిన్ అవుతూ ఉంటే అంత ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. అదే మీ కింద డైరెక్ట్ గా జాయిన్ అయినటువంటి వాళ్ళు 1199 తోటి జాయిన్ అయితే మీకు 500 రూపాయల కమిషన్ వస్తుంది. ఎంత మంది ఉంటే అన్ని 500 రూపాయల కమిషన్ వస్తుంది. అన్లిమిటెడ్ రిఫరల్, అన్లిమిటెడ్ ఇన్కమ్, మంచి ఇన్కమ్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే, మీ డౌన్ టీమ్ లో అంటే 1199 ప్యాకేజ్ మీకు ఉంటే మాత్రమే, మీరు తీసుకుని ఉంటే మాత్రమే మీకు మీ కింద డైరెక్ట్ మెంబర్ 1199 తీసుకుంటే 500 రూపాయలు వస్తాయి. లేకపోతే మీరు సపోజ్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకొని మీ డైరెక్ట్ మెంబర్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు 200 రూపాయలు మాత్రమే వస్తుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని మీకు ఏ ప్యాకేజ్ వల్ల బెనిఫిట్ ఉంది అని మీరే ఆలోచించుకోండి. మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు విన్న తర్వాత సర్వీస్ కమిషన్, ఏదైతే సర్వీసుల మీద వచ్చే కమిషను ఏ ప్యాకేజ్ తీసుకున్నా సేమే కదా, మనం చిన్న ప్యాకేజే తీసుకుందాం అని మీకు ఒక ఊహ అయితే వచ్చి ఉండాలి ఈ పాటికి. బట్ ఇక్కడి నుంచి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది తెలిస్తే నిద్ర కూడా పట్టదు ఆ ఇన్కమ్ చూస్తే, అంత మంచి ఇన్కమ్ ఉంది. ఇక్కడ 599 తోటి మీకు 20 లెవెల్స్ లో టీం ఏర్పడుతూ ఉందనుకోండి, ఇక్కడ కూడా 20 లెవెల్స్ కమిషన్, ప్రతి ఒక్కదానికి 20 లెవెల్ కమిషన్ ఉంది. కాబట్టి 20 లెవెల్ అనేది కామన్. ఇక్కడ కూడా 599 తో 20 లెవెల్స్ మీద మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఒకసారి చూడండి. ఫస్ట్ లెవెల్లో 200 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్లో 40 రూపాయలు, థర్డ్ లెవెల్లో 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్లో 10 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 5 రూపాయలు చొప్పున మీకు కమిషన్ వస్తుంది. చూడండి, మీరు 10 మ్యాట్రిక్స్ లో టీం చేసుకుంటే అంతే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 5 మ్యాట్రిక్స్ టీం ఒకసారి చూద్దాం. సపోజ్ 599 లో 5 మ్యాట్రిక్స్ టీం వెళ్తే 20 లెవెల్స్ కాదు, సింపుల్ గా 10 లెవెల్స్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ ఇక్కడ చూడండి, 4,88,28,125 రూపాయలు. సింపుల్ గా 10 లెవెల్స్ వరకు చూస్తే. అదే 20 లెవెల్స్ అయితే 5 మ్యాట్రిక్సే, అదే 10 మ్యాట్రిక్స్ అయితే 20 మ్యాట్రిక్స్ అయితే మీ లైఫ్ సెటిల్. సరే, నెక్స్ట్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లో కూడా 20 లెవెల్స్ మీద వెళ్తే
మీకు వచ్చేటటువంటి కమిషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్లో 500 రూపాయలు, సెకండ్ లెవెల్లో 100 రూపాయలు, థర్డ్ లెవెల్లో 50 రూపాయలు, ఫోర్త్ లెవెల్లో 25 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు చూసుకుంటే 10 రూపాయల చొప్పున మీరు కమిషన్ పొందుతారు. ఇక్కడ కూడా 1199 తోటి మీకు 5 మ్యాట్రిక్స్ లో టీం వెళ్తూ ఉందనుకోండి, సింపుల్ గా 10వ లెవెల్ వరకు చూసుకుంటేనే 9,76,56,250 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు కేవలం 10 లెవెల్స్ వరకు మాత్రమే. అదే 20 లెవెల్స్ అంటే 20 లెవెల్ వరకు వెళ్తే ఇక్కడ కూడా మీ ఓకే వదిలేస్తున్నా. ఇక నెక్స్ట్ ఇన్కమ్ అత్యద్భుతమైనటువంటి ఇన్కమ్. కంపెనీలో ప్రతి ఒక్కరికి అంటే కష్టపడే వాళ్ళకి, సపోజ్ ప్రైవేట్ కంపెనీలో మనం జాబ్ చేస్తూ ఉంటాం, మన యొక్క పనితనం నచ్చితే హోదా పెంచుతూ ఉంటారు, అంటే ప్రమోషన్ వస్తూ ఉంటుంది. అదే విధంగా మన కంపెనీలో కూడా టీం చేసుకుంటూ పోవటం ద్వారా మనకు ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒక హోదా. ఇక్కడ మొత్తం 7 రకాలైనటువంటి ర్యాంకులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది బ్రాంజ్ ర్యాంక్. మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 15 మందిని మీ డైరెక్ట్ గా జాయిన్ చేసుకోండి. ఇక్కడ 15 మ్యాట్రిక్స్ లో టీం వెళ్తే లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుందో చూడండి. కేవలం 6 నెలల్లో ₹1 కోటి సంపాదించుకోవచ్చు. కోటి అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సరే, ఎప్పుడైతే 15 డైరెక్ట్స్ కంప్లీట్ చేసి బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతారో, కంపెనీలో ప్రతిరోజు జరిగేటటువంటి బిజినెస్ లో నుంచి 2% తీసి ప్రతి ఒక్క బ్రాంజ్ మెంబర్ కి కూడా ఈక్వల్ గా షేర్ ఇస్తుంది. రాయల్టీ ఇన్కమ్ అంటాం దాన్ని, ఈక్వల్ షేర్. ఇక నెక్స్ట్ సిల్వర్. ఎప్పుడైతే మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారో, బ్రాంజ్ దాటి, మీకు కంపెనీ దగ్గర నుంచి 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. దానితో పాటుగా దాని ముందు ర్యాంక్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు కదా బ్రాంజ్, ఆ ర్యాంక్ రాయల్టీ కూడా ప్రతిరోజు వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు అంటే ఒక 10 రోజులు వచ్చో నెల రోజులు వచ్చో ఆగిపోదు, లైఫ్ టైం వస్తూనే ఉంటుంది ప్రతిరోజు. ఇక నెక్స్ట్ ఎప్పుడైతే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారో 1.75% వస్తుంది, దానితో పాటు సిల్వర్, బ్రాంజ్. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 1.5%, టోపాజ్ 1.5%, రూబీ 1.25%, డైమండ్ 1%. ఈ రకంగా మీరు ఏ ర్యాంక్ అచీవ్ అయినా సరే దాని ముందు ర్యాంక్ కి సంబంధించినటువంటి అన్ని ర్యాంకుల రాయల్టీలు కూడా ప్రతిరోజు లైఫ్ టైం తీసుకుంటారు. ఎక్కడ మీరు అనుకోవచ్చు, అంటే సింపుల్ గా ఫోన్ పక్కన పెట్టేసి లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎవరైతే చార్ట్ చూస్తూ వీడియో కూడా చూస్తూ ఉంటారో వాళ్ళకి డౌట్ ఉంటుంది, ఇక్కడ ఇదేంటి సార్ ప్లాన్ వచ్చే ఇన్కమ్ చెప్తున్నారు, చేయవలసినటువంటి టీం చెవట్లేదేంటి? చాలా సింపుల్ అండి. ఇక్కడ ఇదే మా యొక్క తారక మంత్రం, నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. దీన్ని ఫాలో చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆటోమేటిక్ గా మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ర్యాంకులు డెవలప్ అవుతాయి. దాని ద్వారా మీరు కూడా డెవలప్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ చేయవలసింది ఏంటంటే, బ్రాంజ్ ర్యాంక్ అవ్వాలి అంటే 15 మందిని జాయిన్ చేసుకోవాలి. కానీ దానితో పాటుగా ప్రతి ఒక్కరికి, ఈ 15 మందికి మీరు చెప్పవలసినటువంటి తారక మంత్రం ఉంది. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 15 మందిని జాయిన్ చేసుకొని బ్రాంజ్ అచీవ్ అవ్వండి. బ్రాంజ్ తో ఆగిపోదప్పుడు మీ కింద వాళ్ళు డెవలప్ అవుతారు, మీరు డెవలప్ అవుతారు. చాలా సింపుల్ కదా, దానికోసం ఇంకా టీం గురించి భయపడేదేంటి? సరే, నెక్స్ట్ ఇన్కమ్ మంత్లీ ఇన్సెంటివ్. ఇక్కడ కూడా ర్యాంక్ అచీవ్ అయినప్పుడే మంత్లీ ఇన్సెంటివ్ అంటే శాలరీస్ ఉంటాయి, ఒక శాలరీ లాగా వస్తుంది. ఎప్పుడైతే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతారో మీకు ₹100 చొప్పున 5 నెలల పాటు కంపెనీ శాలరీ ఇస్తూ ఉంటుంది, ప్రతి నెల ₹100 చొప్పున. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే ₹200 చొప్పున 9 నెలల పాటు కంపెనీ ఇస్తుంది. గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే 700. ఇక్కడ ఎప్పుడైతే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారో ₹750 ప్రతి నెల చొప్పున 2 సంవత్సరాల పాటు వస్తుంది. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే ₹4,500 ప్రతి నెల తీసుకుంటారు, ఒక శాలరీ లాగా 5 సంవత్సరాల వరకు తీసుకుంటూనే ఉంటారు. టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే ₹18,750 ప్రతి నెల 9 సంవత్సరాల పాటు తీసుకుంటారు. రూబీ ర్యాంక్ అచీవ్ అయితే
78,125 రూపాయల చొప్పున 12 సంవత్సరాల పాటు తీసుకుంటారు. ఇక డైమండ్ ర్యాంక్ మీరు ఎప్పుడైతే అచీవ్ అవుతారో వర్ణనాతీతం అండి శాలరీ మాత్రం నిజంగా. 3,12,500 రూపాయలు ప్రతి నెల 18 సంవత్సరాల పాటు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్పలేదు అని మాత్రం అనొద్దు. ఇక్కడ ఏంటంటే రాయల్టీలు డైలీ ప్రతి ఒక్క ర్యాంకు వస్తాయి, కానీ శాలరీ విషయానికి వచ్చేసరికి, అంటే ఇన్సెంటివ్ విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ మీరు ఏ ర్యాంకులో అయితే ఉంటారో ఆ ర్యాంకుకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ మాత్రమే తీసుకుంటారు. అంటే సపోజ్ మీరు బ్రాంజ్ అచీవ్ అయ్యారు, బ్రాంజ్ ర్యాంక్ ఇన్సెంటివ్ తీసుకోక ముందే 10 రోజుల్లోనే, అంటే ర్యాంక్ రాయల్టీ రావడానికి అచీవ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ అనమాట, అది మీకు అర్థమైపోతుంది. ఈలోగానే మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు ఆ సిల్వర్ ర్యాంక్ కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ మాత్రమే వస్తుంది, బ్రాంజ్ రాదు. అర్థమైంది కదా? ప్రజెంట్ ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకుకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ మాత్రమే వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ మరొక ఇన్కమ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపెనీ 15% తీసుకుంటుంది. ఆ 15% కూడా మన యొక్క అవసరాల కోసం మాత్రమే కంపెనీ వినియోగిస్తుంది. ఇందులో మొట్టమొదటి 5% చూద్దాం. అటూట్ బంధన్ ఫండ్. నేను చెప్పాను కదా అటూట్ బంధన్ ఫండ్. ఈ అటూట్ బంధన్ ఫండ్ అనేది అసలు ఎవరికి ఇస్తుంది కంపెనీ అంటే, మీ యొక్క కూతురు లేదా మీ యొక్క చెల్లి, అక్క, ఎవరికైనా సరే మ్యారేజ్ జరుగుతుంటే ఆ మ్యారేజ్కి సంబంధించి 5% ఫండ్ కంపెనీ ఇస్తుంది అనమాట. దీనికి ఏం చేయాలయ్యా మనం? కంపెనీలో మీరు జాయిన్ అయ్యి 3 నెలలు గడిచి ఉండాలి. దానితో పాటుగా ఏదో ఒక ర్యాంక్, మినిమం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. అదే దాని యొక్క క్రైటీరియా. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ 5%. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎందుకంటే ఉపయోగించేది మన యొక్క బ్లడ్ రిలేషన్స్ కి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ ఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి కూడా మనం చేయవలసింది, కంపెనీలో మన ఐడి 3 నెలలు గడిచి ఉండాలి. దానితో పాటు ఏదో ఒక ర్యాంక్, మినిమం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. ఇక నెక్స్ట్ 5% వచ్చేసరికి కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్. కంపెనీ ఈవెంట్స్ జరిగినప్పుడు కంపెనీ దగ్గర నుంచి కొంత హెల్ప్ రూపంలో వస్తుంది అనమాట. సరే, ఎంత చెప్పాను, నేను మొట్టమొదటి చెప్పినటువంటి అంశం మీకు ఇక్కడ స్ట్రైక్ అయి ఉండాలి. అదేంటంటే అటూట్ బంధన్ ఫండ్ అనే ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించింది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఫ్యామిలీ అనే భావన ఏర్పడుతుంది అని చెప్పా. మీకు అర్థమైందా? పెళ్లి జరగడం అనేది ఆనందకరమైనటువంటి విషయం. ఆ ఆనందకరమైనటువంటి విషయంలో ప్రతి ఒక్కరి ఫండ్ కూడా, ఈ 5% కంపెనీ ఇచ్చే ఫండ్ లో ప్రతి ఒక్కరి ఫండ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంలో ఒక కుటుంబం లాగా పాలు పంచుకున్నట్లు అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ లో కూడా అంతే, దుఃఖంలో పాలు పంచుకున్నట్లు. అలాగా ఏదైనా ఎమర్జెన్సీలో, అంటే బాధలో కూడా, కష్టాల్లో సుఖాల్లో మనమంతా ఒక్కటే అనే భావం అనేది ఏర్పడుతుంది. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాంచైజ్ మాడ్యూల్ అనేది క్రియేట్ చేసింది కంపెనీ. అంటే ప్రతి చోట, ప్రతి మండలాల్లోనూ, విలేజ్ లోను, డిస్ట్రిక్ట్స్ లోను, స్టేట్స్ లోను, ప్రతి ఒక్క చోట కంపెనీ ఫ్రాంచైజ్ సిస్టమ్ తీసుకురాబోతుంది. దీని ద్వారా కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పించింది. దీని యొక్క వివరాలు అనేవి మనకి అతి త్వరలో, కమింగ్ సూన్ తెలుస్తాయి. ఇక మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ చూస్తే మనీ ప్లాంట్ బోనస్. ఇది నభూతో న భవిష్యత్ అండి. వాస్తవానికి నభూతో న భవిష్యత్, ఊహించలేము అంత ఇన్కమ్ ఉంటుంది ఇందులో. ఇది కూడా కమింగ్ సూన్ మీరు తెలుసుకోబోతారు. ఇక నెక్స్ట్ కంపెనీలో ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళకి రివార్డ్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నట్లుగా రాయల్టీ ఇన్కమ్స్ ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఒక్కసారి ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం, ఏ ర్యాంక్కి ఏ బెనిఫిట్స్ అనేది. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే ఐడి కార్డ్, టీ షర్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంది?
ఎప్పుడైతే ప్రతి స్టేట్ లోనూ ఒక సెమినార్ జరుగుతూ ఉంటుందో ఆ స్టేట్ కి ఆ ర్యాంక్ వాళ్ళు ఆ సెమినార్ లో అటెండ్ అయితే టీ షర్ట్ ఐడి కార్డు పొందుతారు. నెక్స్ట్ మంత్ మనకి హైదరాబాద్ లో ఈవెంట్ ఉంది. దానికి మీరంతా కూడా బ్రాంజ్ ర్యాంక్ ఎవరైనా సరే రావచ్చు, కానీ అక్కడ ర్యాంక్ కి సంబంధించిన వాళ్ళకి టీ షర్ట్ ఐడి కార్డు కూడా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 2% రాయల్టీ ఉంటుంది, డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద 8,000 రూపాయలు వస్తుంది. ఇప్పటికే చాలా మంది దీన్ని తీసుకొని ఉన్నారు. డొమెస్టిక్ ట్రిప్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. దానితో పాటుగా మంత్లీ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ బెనిఫిట్స్. ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపాయలు కంపెనీ అందజేస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. 1.75% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే దాని యొక్క బెనిఫిట్స్. బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు కంపెనీ అందజేస్తుంది. ఫారెన్ ట్రిప్ వెళ్ళటానికి ఒకటి ప్రొవైడ్ చేస్తుంది మనకి. 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. టోపాజ్ ర్యాంక్ బెనిఫిట్స్. కార్ ఫండ్ కింద మనకి 2 లక్షల రూపాయలు కంపెనీ అందజేస్తుంది. ఫారెన్ ట్రిప్ 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. రూబీ ర్యాంక్ లగ్జరీ కార్ ఫండ్ 5 లక్షల రూపాయలు మనకి కంపెనీ ఇస్తుంది. దానితో పాటు ఫారెన్ ట్రిప్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. 1.25% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. డైమండ్ ర్యాంక్ బెనిఫిట్స్. లగ్జరీ హౌస్ ఫండ్ కింద మీరు 12 లక్షల రూపాయలు కంపెనీ దగ్గర నుంచి పొందుతారు. 2 ఫారెన్ ట్రిప్లు సంవత్సరానికి ఉంటాయి. ప్రతి సంవత్సరం 2 ఫారెన్ ట్రిప్లు. 1% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. కంపెనీ యొక్క హైలైట్స్ చూసినట్లయితే రివార్డ్ ఫండ్ కావచ్చు, మంత్లీ ఇన్సెంటివ్ కావచ్చు, మనం అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ 2nd వీక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. 5% TDS డిడక్షన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఈ 5% డిడక్షన్ కూడా మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు? ప్రతి 3 నెలలకు ఒకసారి కంపెనీ మనకి ఫార్మ్ 16A అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా మనం TDS కూడా మన బ్యాంక్ కు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. చాలా జెన్యూన్. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 5% TDS జెన్యూన్ గా మనకి ఇస్తూ ఉంది. ఇక నెక్స్ట్ 15% డిడక్షన్ ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్. చెప్పాను కదా, అది కూడా టీమ్ సపోర్ట్ కోసమే ఉపయోగిస్తుంది కంపెనీ. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అంటే నో అడ్మిన్ ఛార్జ్. ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ కింద మనకి కటింగ్ ఉండదు. అద్భుతం. ఇక నెక్స్ట్ సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకి 100 రూపాయలు మినిమం ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అసలు సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ఏంటంటే మనం సంపాదించాం ఇన్కమ్, ఆ ఇన్కమ్ ని మన యొక్క ఫండ్ వ్యాలెట్ కి, మన ఐడిలోనే మన ఫండ్ వ్యాలెట్ కి పంపించుకొని మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా డౌన్ టీమ్ కి ఎవరికైనా సరే సపోర్ట్ కోసం ఫండ్ పంపించవచ్చు, లేదా ఐడి యాక్టివేషన్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. దానికోసం మన కమిషన్ వ్యాలెట్ లో మినిమం 100 రూపాయలు ఉన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం సంపాదించాం, దాన్ని బ్యాంకుకి విత్డ్రాల్ పెట్టుకోవాలి అంటే మీ కమిషన్ వ్యాలెట్ లో మినిమం 500 రూపాయలు ఉంటే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, పర్సన్ టు పర్సన్ పంపించుకోవచ్చు, P2P, ఫండ్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్. దానికోసం మినిమం మీ ఫండ్ వ్యాలెట్ లో 50 రూపాయలు ఉన్నా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం పెట్టినటువంటి బ్యాంకుకు పెట్టినటువంటి విత్డ్రాల్ 24 గంటల్లో మన బ్యాంక్ అకౌంట్ లోకి యాడ్ అవడం జరుగుతుంది. 24/7 మనకి కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ టు జట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సరే, గొంతు పోయింది, కొత్త వాళ్ళకి ఎంత చెప్పా. ప్లాన్ ఎక్కింది, బట్ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. సపోజ్ మీరు మంచి డెసిషన్ తీసుకోవాలా అంటే జట్పే ప్లాన్ విన్నాంలే, తర్వాత చూద్దాం, లేదా తర్వాత చేద్దాం అని ఆలోచించి ఆగిపోయారు. నో, చేరకూడదు అనుకున్నారు. ఇక్కడే అవుతుందా? ఏమీ అవదు. మీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలాగైతే ఉందో, ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా, అంటే మన సంపాదన పెంచుకోకుండా ఇప్పుడు ఎలాగైతే ఉన్నాం కష్టాలు పడుతూ, అలాగే ఉంటాం. మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు. బట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎస్
నేను జెత్పేలోకి రావాలి, పని చేసుకుని హ్యాపీగా సంపాదించుకోవాలి అనుకుంటారో వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ కోసం కావాల్సినటువంటి డబ్బు ఉంటుంది, ప్రతిరోజు సంపాదించుకుంటూ ఉంటారు, రాయల్టీ ఇన్కమ్ రూపంలో మంచి ఇన్కమ్ తీసుకుంటారు, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది మనం లైఫ్ ఎంజాయ్ చేయటం కోసం, లగ్జరీ కార్ కొనుక్కునేంత డబ్బు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీనికి మీరు చేయవలసిందల్లా ఒక మంచి నిర్ణయం తీసుకోవటమే. ఇక్కడ మనకి స్పెషల్ బొనాంజా ఆఫర్ ఉంది. ఆ స్పెషల్ బొనాంజా ఆఫర్ ఏంటంటే గోవా ట్రిప్ ఈ నెల 25 వరకు ఉంది. లాస్ట్ మంత్ నుంచి నడుస్తుంది. హ్యాపీగా మనం ఈ ట్రిప్ కి ఫాలో అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే క్రైటీరియాకి 30 మంది డైరెక్ట్ గా, అంటే ఫస్ట్ లెవెల్లో మీకు 30 మంది ఉండాలి డైరెక్ట్ పర్సన్స్, 1199 ప్యాకేజ్ తీసుకునే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ లెవెల్లో 150 మంది ఉండాలి. అందులో 100 మంది 1199 ప్యాకేజ్ ఉండాలి. మిగిలిన 50 మంది 599 ప్యాకేజ్ తోటి ఉండాలి.